సన్సెట్ మీద చూడండి కోతి పాపం రాత్రంతా చాలా పాపం ఒంట్లో లేవలేదట్టుకుంటా. నిన్నటి నుంచి పాపం అక్కడే పడుకుంది. అది పాపం ఎందుకు డిస్టర్బ్ చేయాలని పడుకొని ఇచ్చినాం అనమాట. ఇక ఈ విధంగా అయితే పడుకుంది పాపం. చూడండి ఏ విధంగా అయితే రెస్ట్ తీసుకుంటుంది. దానికి ఈరోజు ఒంట్లో బాగాలేనట్టుంది. అందుకోసమే మనం కూడా డిస్టర్బ్ చేయటం అంత పద్ధతి కాదనిపించింది నాకు. ఇప్పుడు చూడండి ఏ విధంగా నిద్రపోతుందో. చిన్న పిల్లగాళ్ళు నిద్రపోయినట్టు నిద్రపోతుంది. చూడండి చిన్నపిల్లగాళ్ళే ఏదో చిన్నపిల్లగాడ బొప్పుకుంటే ఎలా బొప్పుకుంది అలా బొప్పుకుంది అనమాట. అయితే ఇది చాలా సీనియర్ కోతి, పాపం ముసలిది అయిపోయినట్టుంది. దానికి ఒంట్లో బాగోలేదు. ఇట్లాంటి యానిమల్స్ని వీలైనంత వరకు కేర్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. మనకు గవర్నమెంట్ కూడా వీటి మీద కేర్ తీసుకొని ఈ యానిమల్ని సేవ్ చేస్తే వీటి లైఫ్ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి యానిమల్స్ కనుక మీ ఇళ్ళ చుట్టుపక్కల ఉంటే